కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై బూత్ స్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సంస్థాగత ఎన్నికల పరిశీలకులు సుర్ల లోవరాజులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా నడిపిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం 4,000 రూపాయలు ఏకకాలంలో పెంచి అందించడం జరుగుతుందని, అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి పేదవారికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారని పేర్కొన్నారు. అలాగే గృహిణులకు ఉచితంగా 3 సిలిండర్లు, విద్యార్థులకు తల్లికి వందనం, మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000, మత్స్యకార భరోసా తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జూలై 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సంవత్సరంలో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నిజంగా టీడీపీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు సుంకర తిరుమల కుమార్, గ్రంథి నారాయణరావు, తుమ్మల రమేష్, గదల సాయిబాబా, బచ్చశేఖర్, ఎంఏ తాజుద్దీన్, బోనేపల్లి శ్రీనివాస్, పంతాడి రాజు, పలవెల్ రవి, అనంత్ కుమార్, ఎస్కే రహీం, ఏవిడి వెంకటారావు, ఎంఏ సయ్యద్, సీకోట అప్పలకొండ, గుజ్జు దుర్గలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు ఏం చేశారో చెప్పడం కోసం పాంప్లెట్ ప్రింట్ చేసుకుని వెళ్తారు. కానీ ప్రభుత్వం అలా కాదు. సంవత్సరం కాలంలోనే పూర్తయిన సందర్భంలో సుపరిపాలనని తొలడిగిన పేరుతో పాంప్లెట్ ప్రింట్ చేసి ఏం చేశాము, ఏం చేయబోతున్నాం, చేసిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పి ఎవరైతే ఓట్లు అడిగారో కార్యకర్తలు, నాయకులు, అలాంటి వాళ్ళని మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు అడిగి తెలుసుకోమని ధైర్యంగా సంవత్సర కాలంలో ఇంటింటికి పంపిస్తుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఏనాడు కూడా ఏ ప్రభుత్వం చేయండి కార్యక్రమం ఈ రోజున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున మీకోసం ఈ రోజు అయితే ప్రభుత్వం పనిచేస్తుందో, ఈ ప్రభుత్వం చేస్తున్న విధానంలో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పు చెప్తే అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ భావితరాల భవిష్యత్తు కోసం అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు రేపు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఈ రోజున అరాచకాలు సృష్టిస్తుంది. నేను ప్రజలకు చెప్తున్నా, ఈ రోజున ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేసుకుంటూ వెళ్తూ ఉంటే రాబోయే కాలంలో ఇంకెంత చేయొచ్చని ఆలోచించండి మీరందరూ కూడా. అలాంటి సమయంలో ఏదైతే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో రౌడీల్ని, గోండాలను సృష్టిస్తూ, గొడవలు సృష్టిస్తూ, అరాచకాలు సృష్టిస్తుంది. దేనికోసం అంటే అభివృద్ధి ఆగిపోవాలి, ఈ సంక్షేమం ఆగిపోవాలి, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎత్తుగళ్ళు వేస్తున్నారని మనం గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ప్రజలారా, ఈ ప్రభుత్వానికి మీరు నెగ్గించుకున్న ప్రభుత్వం ఏ అందవలసిన ఉన్నాయో, ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సరి చేయడం కోసం ఆ కార్యక్రమం అడుగుతూ ఉంటారు. ఆ రకంగా పరిపాలన విధానంలో ఎన్ని రకాల జరిగినాయి, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలు ఎన్ని, విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, అనేక ఒక నియంత్రణతో పరిపాలన విధానంలో ఈనాడు అనేక విధాలు అందరికీ ఒక భయం అనేటువంటి భయభ్రాంతం చేసిన ప్రభుత్వం నుంచి విముక్తి చెందినటువంటి కార్యక్రమం మొట్టమొదటి. 2, ఇచ్చిన హామీల్లో రమారమి 70% వరకు కూడా హామీలు నెరవేర్చబోతుంది. అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రంలో అనేక రోడ్లు పోతే రోడ్లు అన్ని కూడా వేయడం జరిగింది. అదే రకంగా ఈనాడు మరి పరిపాలనలో కూడా ఒక సక్రమైన పరిపాలనలో సరైన పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈనాడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనిచేస్తూ జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 12,120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనిచేస్తూ ఉంది. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఏ రంగంలో తేడా లేకుండా అన్ని వర్గాలకి అన్ని న్యాయం చేయాలని, పేద వర్గాలకి, బడుగు వర్గాలకి సంక్షేమం కోసం కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 78 ప్రాజెక్టులు శాంక్షన్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే
9,20,000 కోట్ల రూపాయలు ఏమవుతుందో దానికి అంత డబ్బు పెట్టుబడి పెట్టి మన ఇండస్ట్రీలు పెట్టబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దానికి 8 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. దాని అలాగే నిరుద్యోగం ఏమవుతుందో నిరుద్యోగ వృత్తి కూడా అవసరాన్ని బట్టి నేను 3,000 రూపాయలు ఇస్తాను వచ్చే నెలలో వచ్చే ముందు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. తద్వారాగా వాళ్ళు ఇచ్చే సమస్యలు కూడా రాసుకుంటారు మా వాళ్ళు. మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే విన్నపాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నోట్ చేసుకుని ఇది అధిష్టానం వరకు పార్టీకి తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు జయప్రదం చేస్తారు. అలాగే ఈ యొక్క ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కూడా పూర్తిగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. వారికి ఉన్న అనుభవాలంతా రంగరించి రేపటి నుంచి సుపరిపాలనలో తొలి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇది మనకి అంటే పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, పక్కన ప్రజలకి అనుసంధానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనందరూ కూడా దీన్ని ఒక పనిగా భావించకుండా ఇది ఒక ఆనందమైన కార్యక్రమంగా మనం ఒక మంచి కార్యక్రమంగా భావించి రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుని వారి దగ్గర ఒక 2-3 నిమిషాలు గడిపి ఈ సోదరుల ఒక నిమిషం మాట్లాడతాను. ఆ ఇంట్లో ఆ గృహిణితో అలాగే ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలు ఉంటే చదువుకున్న పిల్లలతో, నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులతో, ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకున్నారంటే పెన్షన్లతో, అంటే ఇక్కడ ఎన్ని పథకాలు కవర్ అయితే చూసారా? ఎన్టీఆర్ భరోసా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు ఒక్క రోజులో. అది కూడా 3 నెలల బకాయితో పోడు. వారిని మీకు పెన్షన్ వస్తుందా లేకపోతే ఎందుకు రావట్లేదు? అలాగే గృహిణి అమ్మ చదువుకున్న పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఉంటే తల్లికి వందనం వచ్చిందా? అలాగే మీకు దీపం పథకంలో 3 సిలిండర్లు వచ్చినాయా? వెంటనే అన్న క్యాంటీన్ల గురించి మనం చెప్పాలి.